వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరో పాదయాత్ర చేపట్టనున్నారు. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన జగన్ ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు. ప్రజా సంకల్ప యాత్ర పేరిట 341 రోజుల పాటు పాదయాత్ర చేశారు. ప్రస్తుతం మరో ఏడాదిన్నరలో పాదయాత్ర చేయనున్నట్లు జగన్ తెలిపారు. ఏలూరులో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని జగన్ విమర్శించారు. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్న జగన్ ఉంటే బాగుండేదని ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి మిగిలింది ఇంకో 3 ఏళ్లేనని వ్యాఖ్యానించిన జగన్ ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానని జగన్ స్పష్టం చేశారు. ఈ ఏడాదిన్నర పాటు పూర్తిగా ప్రజల్లోనే ఉంటానని, ప్రతి వారం ఒక నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతానని తెలిపారు. 2027 జూలై 8న పంచమి తిథిలో జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతుంది. పాదయాత్రకు జనమే జయం అనే పేరు కూడా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. కర్నూలు జిల్లా పరిధిలోని రుద్రకొండ నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమవుతుందని ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు పాలన మొత్తం అబద్ధాలు, మోసాలేనని ఆరోపించిన జగన్ ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా మారిందని జగన్ అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్లకు డిమాండ్ ఉండేదని, ఇప్పుడు విద్యార్థులు చదువు మానేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.